ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తామన్నారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులేనని చెప్పారు. ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతామన్న మంత్రి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు. గ్రామ సభలో తీసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం. ఆ చెప్పిన సారాంశం ఏంటంటే అనేక వేదికల మీద ధరణిని ప్రక్షాళన చేస్తాం, ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్ గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయలే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్రవోక్ చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అవాక్కులు చువాక్కులు ఆ పార్టీ మీద పేలారో, ఎవరైతే అధికారం ఉంది నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఆనాడు ఎర్రవీకారో వారిని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో ప్రజలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు, కొన్ని ఇంకా చేర్చుకోవడానికి సర్క్యులేషన్ లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం. ఆ చెప్పిన సారాంశం ఏంటంటే అనేక వేదికల మీద ధరణిని ప్రక్షాళన చేస్తాం, ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్ గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్